హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం ఈరోజు కీ అనాలిసిస్ అనేది డెప్త్గా మనం ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కొంతమంది సబ్స్క్రైబర్స్ వల్ల ఈ క్వశ్చన్స్ అన్ని సేకరించడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు జాతీయ సైబర్ నేరాల హెల్ప్ లైన్ నెంబర్. మనం డైలీ కాల్ చేస్తుంటామండి. ఆ కాల్ చేస్తున్న మనకు నెంబరు అనేది ఒకటి మనకు ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఆ నెంబర్ ఏంటిది? 1930 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్టిటిపి అబ్రివేషన్ ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ క్వశ్చన్స్ కూడా చాలా సార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మూడో క్వశ్చన్ వచ్చేసి, బ్యాక్టీరియాను మొదటిసారిగా ఎవరు కనుగొన్నారు? ఆంటోని వాన్ లీవెన్హోక్ అనే డచ్ శాస్త్రవేత్త 1676లో బ్యాక్టీరియాను మొదటిసారిగా కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తెలంగాణలో మొదటిసారి ఆర్టీసీని ఎప్పుడు స్టార్ట్ చేశారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 1932లో అనమాట. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఆర్టీసీని 1932లో ప్రారంభించడం జరిగింది. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా నిజాం స్టేట్ రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేరుతో 27 బస్సులు మరియు 166 మంది ఉద్యోగులతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇది భారతదేశంలో మొట్టమొదటి జాతీయం చేయబడిన రోడ్డు రవాణా సంస్థ కావడం విశేషం అనమాట. ఇది పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు వచ్చే ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఇది వచ్చే అవకాశం ఉందన్నమాట. సింగూరు డ్యామును ఏ నదిపై నిర్మించారు? ఏ సంవత్సరంలో? సింగూరు డ్యామును మంజీరా నదిపై నిర్మించడం జరిగింది. ఇది గోదావరి నదికి ఉపనది అనమాట. ఈ డ్యామ్ నిర్మాణం 1979లో ప్రారంభమై 1989లో పూర్తయింది. ఏ సంవత్సరంలో పూర్తయిందంటే ఏమని చెప్పాలి? 1989 అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, నైట్రోజన్ను ఎవరు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డేనియల్ రూథర్ఫోర్డ్ అనే స్కాటిష్ వైద్యుడు మరియు రసాయన శాస్త్రవేత్త 1772లో నైట్రోజన్ కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం? కరెక్ట్ ఆన్సర్ రెటినాల్. ఈ రెటినాల్ లోపిస్తే మనకి ఏమొస్తుందండి? రేచీకటి వస్తుంది. ఎవరైతే మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ను పొందండి. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B12 యొక్క మూలం, సోర్స్ ఆఫ్ విటమిన్ B12. కరెక్ట్ ఆన్సర్ లివర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పీవీసీ యొక్క పూర్తి రూపం ఏమిటి? పాలీవినైల్ క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో బూకర్ ప్రైజ్ను ఏ నవలకు వచ్చింది? 2024 సంవత్సరానికి గాను బూకర్ ప్రైజ్ సమంత ఆర్వే రాసిన ఆర్బిటాల్ అనే నవలకు లభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్. ఇది మంచి క్వశ్చన్ అనమాట. బూకర్ ప్రైజ్ ప్రతి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్లోరోసిస్ అంటే ఏమిటి? ఫ్లోరోసిస్ అనేది ఒక బోన్ డిసీజ్ వ్యాధి అనమాట. ఇది ఈ వాటర్ తాగడం వల్ల మనిషికి వెన్నెముక విరిగిపోవడం, వంకరపోవడం, కాళ్ళు పచ్చగా ఉండడం, పండ్లు పచ్చగా ఉండడం ఏం జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ పుస్తక రచయిత. కరెక్ట్ ఆన్సర్ దాదాబాయి నవరోజ్. ఈ క్వశ్చన్ అనేది ప్రతి ఎగ్జామ్లో వస్తుందండి. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియాలో మొత్తం ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి? టోటల్గా ఎన్ని వచ్చేసి 247 ఐలాండ్స్ ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ పూర్తి రూపం ఏమిటి? ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఓకే.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ క్వశ్చన్. NJDG అబ్రివేషన్. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. కరెక్ట్ ఆన్సర్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. వైర్లెస్ మౌస్ యూసేజ్. కరెక్ట్ ఆన్సర్ రేడియో ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్పామ్ మెయిల్ యొక్క డెఫినేషన్. స్పామ్ మెయిల్ ఆల్సో known as junk mail or unsolicited bulk email refers to unwanted email messages sent to numerous recipients often for the commercial of the fraudulent purpose. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో ఇండియా నుంచి ఆస్కార్కు ఎంట్రీ ఇచ్చిన మూవీ పేరేమిటి? 2025లో ఆస్కార్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగానికి చెందిన భారతదేశం తరఫున కిరణ్ రావ్ డైరెక్షన్ చేసిన మూవీ వచ్చేసి లపాటి లేడీస్. లపాటి లేడీస్ అనే మూవీకి ఆస్కార్ ఎంట్రీ ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరీ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.